ఈ కార్తీక మాసంలో శ్రీశైల మహాక్షేత్రంలో మహారుద్ర యాగం మీ గోత్రనామాలతో నిర్వహించడం జరుగుతుంది. పాల్గొనదలిస్తే వెంటనే సంప్రదించండి. ఇప్పుడు మనం 2024 సంవత్సరం నవంబర్ నెల 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ద్వాదశ రాశిలో 8వ రాశి వృశ్చిక రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్ వర్ధమానం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దామండి. ప్రశ్న శాస్త్ర ప్రకారం జానకిరామ్, వృశ్చిక రాశి వారి జాతకం, ప్రయత్న, యోగం, బలం, తరించిన కార్యం, అనుకున్న కోరిక, చదువు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, చేసే పనిది ఎట్లా ఉంది, అడవపడ్డ పనిది ఎట్లా ఉంది, ధన విషయంది, రుణ విషయంది, రణ విషయంది, ఆరోగ్య విషయంది, సంతాన విషయంది, సంసార విషయంది, లక్ష్మి విషయంది, గృహ విషయంది, చేసే పనిది, ఉద్యోగ విషయంది, సంతాన విషయంది, సంసార విషయంది ఎలా ఉంది చూడు జానకిరామ్. అనుకున్న కోరిక అవుతుందా కాదా, చేసే పనిలా ఎట్లా ఉంటుంది. వృశ్చిక రాశి వారి జాతకం చూడాలంటే మాత్రం అమ్మవారు సీతా దేవత వచ్చిందండి. అలాగే మాత్రం ఆంజనేయ స్వామి వచ్చిండండి. అశోకవనంలో అంగుళికం ఇస్తున్న ఆంజనేయ స్వామి రాముడి కొరకు. అలాగే వీరి పేరు మీద చూడాలంటే శివపార్వతులు వచ్చిండ్రు, విఘ్నేశ్వరుడు వచ్చిండు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వచ్చిండు, షిరిడి సాయిబాబా వచ్చిండు, వారి పేరు షిరిడి సాయిబాబా వచ్చిండండి వారి పేరు మీద, వృశ్చిక రాశి వారి పేరు మీద. లాస్ట్కి వచ్చిండు మురళీకృష్ణుడు, కలియుగ దైవం. ముఖ్యంగా ఈ రాశి వారి జాతకంలో చెప్పాలంటే మాత్రం చాలా వరకు మాత్రం చిక్కులు చికాకులు చాలా ఉన్నాయండి వీరి పేరు మీద. అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటి అన్నట్టు ఉంటాయి. రుణబాధలు, చిక్కులు చికాకులు చాలా ఉంటాయి. కానీ ధనకారకుడు గురుస్థానం మంచిగా ఉంది, కానీ మాత్రం చంద్రస్థానం మంచిగా లేదు. నవగ్రహాల్లో మాత్రం వీరికి 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయండి, 5 గ్రహాలు అనుకూలంగా లేవండి. ముఖ్యంగా గురుగ్రహం, చంద్రగ్రహం అనుకూలంగా ఉన్నది, అలాగే బుధగ్రహం అనుకూలంగా ఉన్నది. అలాగే వీరి జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా కేతుగ్రహం అనుకూలం ఉన్నది, కానీ మాత్రం కుజగ్రహం అనుకూలంగా లేదు. అలాగే శనిగ్రహం అనుకూలంగా లేదు. అలాగే వీరి జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం రాహుగ్రహం అనుకూలంగా లేదు. అందువలన ఇబ్బందులు, చిక్కులు చికాకులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా గృహ నిర్మాణం చేయాలనుకునేవారు, కొన్న వారికి, రిపేర్ చేయించుకున్న వారికి శుభయోగాలు కలిసి వస్తాయండి. 10 రూపాయలు అనుకున్న కాడ వీరు 20 రూపాయలు ఖర్చు చేసైనా సరే మాత్రం అనుకున్నది సాధించే అవకాశాలు ఉన్నాయి. వీరికి ఆకస్మికంగా ధనం కూడా మాత్రం లభించే అవకాశం ఉంటుంది. గత కొన్ని సంవత్సరాల నుంచి ఇబ్బందులు, చిక్కులు చికాకులు పడుతున్న వారు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి. కానీ మాత్రం 44 సంవత్సరాల నుంచి మాత్రం నిండిన వారి నుంచి మాత్రం 60 సంవత్సరాల వరకు వీరికి మాత్రం శుక్రమహారదశ నడుస్తుందండి. శుక్రుడు మంచి స్థితిలో ఉంటే మాత్రం వీరికి తిరుగు ఉండదు. స్త్రీలతో సహకారం ఉంటుంది. అంటే చేసుకున్న భార్య కావచ్చు, తల్లి కావచ్చు, సోదరి మణులు కావచ్చు, అలాగే మాత్రం వారికి రక్త సంబంధించిన స్త్రీలు కావచ్చు, చాలా వరకు స్త్రీల నుంచి మంచి ఫలితాలు కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి. అలాగే వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా నరఘోష ఎక్కువ ఉంది. చతుర్థ స్థానం శని మాత్రం లాస్ట్ ఘడి అవుతుందండి. అంటే ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. దీర్ఘకాలంగా మాత్రం వ్యాధులు ఉన్నవారు చాలా జాగ్రత్త తీసుకోవడం మంచిది. ఎందుకంటే పెద్దలు ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. ఆరోగ్యం మంచి ఉన్నంతసేపు మాత్రం మనం ఏదైనా చేయగలుగుతామండి. ఆరోగ్యంలో చిన్న ప్రాబ్లం వచ్చినా ఏ పని సరిగా చేయలేం, చికాకు మీద ఉంటాం. ఈ రాశి వారిని కాదు, ప్రతి రాశి వారు. కానీ ఈ రాశి వారి జాతకంలో ఆరోగ్య భద్రత చాలా అవసరం. వీరి జాతకానికి మానసిక ఒత్తిడి కూడా లోనయ్యే అవకాశం ఉంది. ఆ మానసిక ఒత్తిడి నుంచి కూడా వీరు బయటకు వచ్చే అవకాశం ఉంది. విద్యార్థులకు మాత్రం తిరుగు ఉండదు. విద్యార్థులకు చదువు విషయంలో వారు ఏ రంగంలో ఉన్నవారైనా సరే కరెక్ట్ బీఈడీ సంబంధించిన వారు, బీఏ సంబంధించిన వారు, ఎంఏ సంబంధించిన వారు, ఎస్ఎస్సి సంబంధించిన వారు, బీఎస్సీ సంబంధించిన వారు, అలాగే ఎంబీబీఎస్ సంబంధించిన వారు, అలాగే మాత్రం వీరి జాతకంలో న్యాయరంగంలో సంబంధించిన వారు, అన్ని రకాల డిగ్రీలు ఉన్న వారికి మాత్రం చాలా వరకు కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. కొందరికి ఆటంకాలు కూడా వస్తాయి. కానీ గవర్నమెంట్ నుంచి మాత్రం స్కాలర్షిప్లు పొందే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వీరి జాతకంలో పెద్దల సహకారం అయ్యే అవకాశం ఉంటుంది. అనురాధ నక్షత్రం వారు మాత్రం ఖచ్చితంగా వీరు శనీశ్వరుని పూజ చేయడం చాలా వరకు మంచిది. జ్యేష్ఠ నక్షత్రం వారికి శుక్రుడు అధిపతి కాబట్టి ఖచ్చితంగా మాత్రం వీరు ఎవరిని పూజ చేసినా చేయకపోయినా మాత్రం శ్రీకృష్ణుడి ఆరాధన ఇది మాత్రం వచ్చింది కరెక్ట్. మాత్రం వీరి జాతక బలంలో వీరు చాలా కాలం నుంచి వనవాసంలో ఉన్నవారు బయటపడే ఛాన్స్ దగ్గరకు వచ్చిందండి వీరి పేరు మీద. కానీ సీతమ్మ రాముడు ఇద్దరు వనవాసం ఉంటే అది వనవాసం అనేది లాస్ట్ ఘట్టం, ఇది బయటపడే ఘట్టం అన్నట్టు.
ఆంజనేయ స్వామి లంకకు వచ్చి మాత్రం మొత్తం దహనం చేసి తీసుకుపోయే ఘడియ అన్నట్టు. అంటే వారి మీద చాలా కాలం నుంచి పడుతున్న ఇబ్బందులు, చిక్కులు, చికాకులు తొలగిపోయే అవకాశం ఉంది. రెండవది, కృష్ణుడు వచ్చిండు వారి జాతక బలంలా, మురళీ కృష్ణుడు వచ్చిండు. కానీ ప్రేమ వ్యవహారం కావచ్చు, పెళ్లి వ్యవహారం కావచ్చు, సంతాన వ్యవహారం కావచ్చు, కుటుంబ వ్యవహారం కావచ్చు, వారికి ఖచ్చితంగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. వివాహ ప్రయత్నంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా షిరిడి సాయిబాబా వచ్చిండు, వారి జాతక బలంలో చాలా కాలం నుంచి పడుతున్న బాధలు, ఆ బాబా మాత్రం వీరికి ధైర్యం ఇచ్చే అవకాశం ఉంది. శివపార్వతులు కుటుంబ సభ్యులతో సహా వచ్చిండ్రు. అంటే వీరి కుటుంబంలో మాత్రం చాలా వరకు శుభం జరిగే అవకాశం ఉందండి. శుభం అంటే ఇల్లు కట్టడం కానీ, పెళ్లి చేయటం కానీ, లేదా మాత్రం గృహం నిర్మించడం కానీ, లేదా పాత గృహం తీసుకోవడం కానీ, లేదా మాత్రం వీరి జ్యోతిష బలంలో మాత్రం చాలా కాలం నుంచి గృహం మీద దోషం ఉన్నవారు తొలగించుకోవడం కానీ, లేదా మాత్రం వీరి జ్యోతిష బలం వాస్తు ప్రకారం లేని ఇంటిని వాస్తు ప్రకారం చేసుకోవడం కానీ, లేదా దాన్ని అమ్మి ఏరేది కొనటం కానీ, ఇలాంటి సంఘటనలు జరిగే అవకాశాలు ఉన్నాయి వీరి జాతక బలంలో. ముఖ్యంగా వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ఎవరికి పూజ చేసినా చేయకపోయినా మాత్రం వీరు శ్రీశ్వరుని ఆరాధన కూడా చేయాలి, శ్రీకృష్ణుని ఆరాధన చేయాలి, శివపార్వతి ఆరాధన చేయాలి, ముఖ్యంగా ఆంజనేయ స్వామి ఆరాధన చేయాలండి వీరి పేరు మీద. శనివారం, మంగళవారం నియమం ఉండాలి వీరి జాతక బలానికి. కానీ మాత్రం ముఖ్యంగా నియమం ఉండాలంటే తినే కాడ తాగే కాడ మాత్రం ఆ రోజు బంద్ చేసుకోవడం మంచిదండి. ఇంకా అలవాటు లేనివారు అయితే పర్వాలేదు, అలవాటు ఉన్నవారు అయితే చిన్నగా బంద్ చేసుకోవడం మంచిది వీరి జాతక బలంలా. అలాగే విదేశానం, ఏరే దేశం, ఏరే రాష్ట్రం, ఏరే ప్రాంతం వెళ్ళాలనుకునే వారికి మాత్రం ఘడియలు, శుభ ఘడియలు ఉన్నాయి. కానీ మాత్రం ఆకస్మికంగా ఆటంకాలు వచ్చే అవకాశం ఉంది వీరి పేరు మీద. ముఖ్యంగా వీరి జాతక బలంలో చూడాలంటే రాజకీయ రంగం ఉన్న వారికి మాత్రం మిశ్రమ ఫలితం ఉంటుంది వీరి జాతక బలంలో. ముఖ్యంగా వీరి పేరు మీద చూడాలంటే మాత్రం వ్యాపారస్తులకు మాత్రం మిశ్రమ ఫలితం ఉంటుందండి. వారు ఏ వ్యాపారం చేసినా కూడా సరి సమాన యోగబలం ఉంటుంది, మునుగటం తేలటం ఉండదు, సరి సమాన యోగబలం ఉంటుంది. వాతావరణ మార్పిడి మూలంగా వీరికి ఆరోగ్యంలో సమస్యలు తప్పకుండా వస్తాయి. స్త్రీలకు అద్భుతంగా ఉంది, పురుషులకు కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. కానీ వృశ్చిక రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా అన్ని దిక్కులు మంచిదండి. దక్షిణ దిక్కు, పడమర దిక్కు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వీరి జాతక బలానికి. వీరి జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా వీరు ఎవరికి పూజ చేసినా చేయకపోయినా సర్వదేవత ఆరాధన చేసినా కానీ మాత్రం ఖచ్చితంగా వీరు గోదానం, భూదానం, సువర్ణదానం, వస్త్రదానం, అన్నదానం ఏదైనా మాత్రం చేయటం, ఏదైనా ఒకటి వారి శక్తిని మించి చేయొద్దండి. శక్తి ఎంత ఉందో అంతవరకు చేస్తే మంచిది. కొందరికి శక్తి ఉండి కూడా మాత్రం ఇంతే చేస్తా అనుకుంటే అది వారికి చాలా వరకు ఇబ్బందికరం ఉంటుందండి. వీరి జాతక బలంలా అంశబలం భారీ ఉంటుంది, మొండి పట్టుదల భారీ ఉంటుంది. ఈ వృశ్చిక రాశి వారి జాతకంలో బుధ మహారదశ నడుస్తుంది, అలాగే కుజ మహారదశ కూడా మాత్రం మంచి యోగ బలం నడుస్తుంది. కానీ కుజుడు కొంచెం క్రూర యోగ బలంలో కలిసి ఉండు కాబట్టి డబ్బు విషయంలో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందండి. ఆరోగ్యంలో ఇబ్బంది వస్తే డబ్బు వస్తూనే ఉంటుంది, డబ్బు వస్తూ ఉంటే ఆరోగ్యంలో ఇబ్బంది వస్తుంది. ఆ డబ్బు ఖర్చు అనేది మాత్రం ఆరోగ్య విషయంలో ఖర్చు అయ్యే అవకాశాలు ఉన్నాయి. కానీ మాత్రం మనోబలానికి మించింది ఎవరికి లేదండి, ఆత్మవిశ్వాసానికి మించింది ఏది లేదండి. వీరు ఆత్మవిశ్వాసంతో, మనోబలంతో అనుకున్న పని మాత్రం సాధించే అవకాశాలు ఉన్నాయి వీరి జాతక బలానికి. ముఖ్యంగా గోమాతను కూడా పూజించడం మంచిది. అలాగే వివాహం కానివారు, వివాహం జరగని వారు, చాలా ఏళ్ల తరబడి వివాహ చిక్కులున్నవారు, సంతానం లేనివారు, చాలా ఏళ్ల తరబడి మాత్రం ఎన్నో దేవుళ్ళను మొక్కి తిరిగి హాస్పిటల్ తిరిగి సంతానం కలగని వారు ఖచ్చితంగా మాత్రం వీరు మాత్రం వేప చెట్టు, రాగి చెట్టుకు మాత్రం పూజ చేయడం చాలా వరకు మంచిదండి. చేస్తే మాత్రం వీరి మీద ఉన్న దోషాలు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి, అనుకున్న పని సాధించే అవకాశం ఉంటుంది. అలాగే మాత్రం వీరు జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం ఇది చేస్తే మాత్రం వీరు వాంఛ ఫలసిద్ధి ప్రాప్తిరస్తు అయ్యే అవకాశం ఉందండి. ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి. దారిద్ర్య బాధలు తొలగిపోయే అవకాశం ఉంటుంది. ధన విషయంలో ధనంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ధనం మూలం జగత్ అన్నారు. ఏ పని చేయాలనుకున్నా మనం 10 రూపాయలు ఖర్చు లేని ఏ పని చేయలేమండి. కానీ ఈ జాతకంలో చూడాలంటే మాత్రం ఉద్యోగస్తులు వేరే ప్రాంతంలో ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకునేవారు, అలాగే మారాలనుకునేవారు, అలాగే మాత్రం ప్రమోషన్ లిస్టులో ఉన్నవారు వాళ్ళకి నిరాశ కాలం ఉంటుందండి. తర్వాత మాత్రం 2024 సంవత్సరంలో తర్వాత కలిసి వచ్చే అవకాశం ఉంది. కానీ మాత్రం ఈ నెలలో మాత్రం కొన్ని ఇబ్బందులు, చిక్కులు, చికాకులు వస్తాయి. వారు చేసే ఆఫీసులో మాత్రం పై అధికారులు కావచ్చు, కొలీగ్స్ కావచ్చు, వారితో జాగ్రత్తగా ఉండాలి. మాట పట్టింపులు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే సోదరమణులతో కూడా కొన్ని ఇబ్బందులు, చిక్కులు వస్తాయి, జాగ్రత్తగా ఉండాలండి. ఇవన్నీ పాటిస్తే మాత్రం వారి జాతక బలానికి మాత్రం విని చూసి ఆచరించే వారికి శుభ ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయత్.